హలో నమస్తే, నేను మీ మాధవి. వెల్కమ్ టు భారతీయ రుచి. ఈరోజు చేయబోయే రెసిపీ అండి మిల్ మేకర్ పకోడా చూపిస్తాను మీకు. పిల్లలు ఇంట్లో ఉంటారు, హాలిడేస్, స్నాక్ ఐటమ్స్ అన్నీ అడుగుతూ ఉంటారండి. మీరు మిల్ మేకర్ పకోడా వేయండి, మనకి సోయా కదా చాలా బాగుంటుంది. హెల్త్ పరంగా కూడా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి దానికి. మీకు సోయా అంటే ఎవరో గొప్పని తింటారు కదండి, ఇదైతే చాలా బాగుంది. అంటే పకోడా టైప్ కాబట్టి మీకు పిల్లలు ఏదైనా మధ్యాహ్నం ఆకలేసి అమ్మాయి పెట్టి అంటే మనకు అన్ని చోట్ల కూడా దొరకదు కదా, కొన్ని ప్లేసెస్లో వేస్తూ ఉంటారు. అది మనమే చేసుకుంటే గొడవడదు కదా, ఇంకా పిల్లలకి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం ఇక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం ఎందుకండి. మనకి అమ్మ చేస్తే గంట టేస్ట్ ఇంకెక్కడా దొరకదు. మనం ఏ ఫుడ్ కలర్స్ వేయకుండా నీట్గా చేద్దాం. అదే పిల్లలకి మీరు కూడా కలర్స్ ఎక్కువ వాడకండి. తప్పని పరిస్థితులు కొన్ని లుక్ వేస్గా బాగుండాలి అనుకున్నట్టుగా తప్పదు, మరి అలాంటి వాటికి మనం వాడాలి. కొన్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయడం బెస్ట్. మిల్ మేకర్ పకోడా చాలా బాగుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేద్దాం రండి. మిల్ మేకర్ పకోడా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, చిన్న సైజెస్ తీసుకోండి. చాలా ఉప్పు కారం మసాలా అన్నీ బాగా పడతాయి. పెద్దవి అయితే పకోడా కూడా పెద్దగా ఆనేస్తాయి. ఇలా ఉన్నాయి అయితే చాలా బాగుంటాయి. వరిపిండి, శనగపిండి, ధనియాల పొడి, మసాలా పొడి, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. హాట్ వాటర్ పెట్టుకోవాలండి. 5 నిమిషాలు మనం అది వేడి నీళ్ళు పోసి పిండేసి బాగా నీళ్ళు కాగిన తర్వాత అప్పుడు ఇందులో పోసండి. కొంచెం మనం 1 minute అలా ఉంచుకుని 2 minutes కొంచెం మెత్తబడిన తర్వాత పిండేసి అప్పుడు మనం పకోడీ వేసుకోవడమే. అందుకే హాట్ వాటర్ కొంచెం మెత్తబడటానికి. సోయా సంక్స్ బాగుంటుందండి. హాట్ వాటర్ కాగిపోయిందండి, అందులో పోసేసుకుందాం. ఇందులో వేసేసి కొంచెం మెత్తబడిన తర్వాత వాటర్ తీసేద్దాం. కొంచెం నానాలండి. ఇది చూసారు ఉబ్బుతున్నాయి, అలా నానాలి. 1 minute ఆగండి. చూసారు కదా, ఇందాకడ మీద కొంచెం మనం అదిగోండి, ఇందాకడ మీద ఉబ్బిని కొద్దిగా నాన్నట్టు తెలుస్తుంది. ఇంకొక 1 minute ఉంచుకుంటే ఇంకా నానతాయి. ఇదిగోండి నానిపోయి మనం వాటర్ అంతా డ్రైన్ చేసేసుకుని కొంచెం వేడిగా ఉన్నాయి ఉండండి. గరిటె పెట్టి నొక్కితే కొంచెం వాటర్ అంతా పోతుంది. కొంచెం చల్లారిన తర్వాత చేతితో కూడా ఇలా పిండేసుకోవచ్చు. అది చూసారు ఎంత వాటర్ వచ్చిందో. వాటర్ని ఇలా పిండేసుకోండి. కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇలా పిండటానికి మీకు వేడిగా ఉంటే ఇందులో వేడి వాటర్ అంతా తీసేసి కొంచెం చల్లని నీళ్ళు వేసి కడిగేసుకుని అప్పుడు చేతికి వేడిగా ఉండదండి. చల్లని నీళ్ళు పోసేసుకుని కడిగేసుకుని ఇలాగ పిండేసుకుని వేసేసుకోవడమే. చూసారు కదా, అది పిండేసుకుని మనం ఇలా టేబుల్ స్పూన్ తోటి, ఎక్కువ బ్యాటర్ వద్దండి, మనకి పిండి కింద ఉంటుంది. ఒక 2 spoons సరిపోతుంది. మనకి పట్టినట్టు ఉండాలి కోటింగ్, ఓకేనా. ఎక్కువ వేసేస్తే పిండి కింద ఉంటుంది, బాగుండదు. 1 స్పూను వరిపిండి క్రిస్పీనెస్ కోసమేనండి, ఎక్కువ అక్కర్లేదు. చూసారు కదా, ముందు 2 స్పూన్లు ఈ టేబుల్ స్పూన్తో శనగపిండి వేసాను, తర్వాత 1 స్పూను వరిపిండి వేసాను, 1 అర స్పూను ధనియాల పొడి, 1 అర స్పూను మసాలా పొడి. ఇందులో టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకుంటే సేమ్ బజార్లో తయారు చేసినట్టే వస్తుంది, కానీ పిల్లల కోసం కదండి, మనం వేయక్కర్లేదు. కావాలంటే వేసుకోండి. టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. 1 స్పూన్ ఇది కారం, రుచికి సరిపడి సాల్ట్, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. కొద్దిగా వాటర్ పోసుకుని మనకి బ్యాటర్ దీన్ని పట్టిలాగా, ఈ పిండిని దీన్ని పట్టిలాగా కొద్దిగా చల్లుకోవాలండి. పల్స్గా మట్టికి వేసుకోకూడదు. కొద్దిగా ఇందులో ఉన్న వాటర్ మనకు వచ్చేస్తుంది. ఆల్రెడీ మనకి ఇందులో ఉంటుంది కదా, కొద్దిగా మనం చేతికి తడి చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా అండి
కొంచెం ఇలా చిలకరించుకోండి సరిపోతుంది. చాలా కొద్దిగా, అంతేగాని ఒకసారి మటుకు వేయొద్దు. కొద్దిగా కొంచెం ఎక్కువైపోతుందండి. చూసారు కదా, ఆయిల్ పెట్టుకుని మనకి వేగించడానికి ఎంత ఆయిల్ కావాలో అంత పోసుకుని ఇదిగోనండి మీకు చూపించాను కదా, ఇలాగా దీని కోటింగ్ ఇలా పట్టుకుంటే చాలు. ఎక్కువ పలుచగా కలపొద్దు, ఇలా చాలు. మీకు ఏమన్నా బ్యాటర్ కొంచెం తక్కువైంది, మీరు కలుపుకున్న మిల్ మేకర్కి తక్కువైందంటే ఇంకో అర స్పూన్ వేసుకోండి, పర్వాలేదు. అర స్పూన్ శనగపిండి, కొద్దిగా మళ్ళీ వరిపిండి వేసుకోండి. అంతే తప్ప చెప్పిన క్వాంటిటీ మీరు ఎక్కువ వేసారనుకోండి, నేను చెప్పిన క్వాంటిటీ సరిపోదు. మీ చేతికి ఇలా పట్టాలి, అది లెక్క. ఎంత క్వాంటిటీ అయినా చేతికి ఇలా పట్టాలి. దాన్ని బట్టి శనగపిండి వరిపిండి వేసుకోవచ్చు. ఆయిల్ కాగిన తర్వాత, ఆయిల్ కాగిపోయిందండి. చిన్న మిల్ మేకర్ని చిటికలో చేసేసుకుందాం పకోడీ. చూడండి, అది చూసారా ఎంత అందంగా చిట్టుకుంటాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేసేసుకోవాలి. ఎక్కువ బ్యాటర్ మట్టుకు ఉంచుకోకుండా, గట్టిగా ఎంతో శుద్ధల కింద అలా ఉంటుంది. చాలా ఈజీ రెసిపీ అండి, చిటికలో అయిపోతుంది. చూసారు కదా, ఇలా తక్కువ వేసుకుంటే నీట్గా బాగుంటాయి, క్రిస్పీగా. మనం బయట నుంచి తెచ్చుకునేయండి చాలా, ఒకసారి ఎప్పుడు తెచ్చుకుంటారు కదా పిల్లలు, మా ఇంట్లో పిల్లలు కూడా తెచ్చుకుంటారు మనం చేయకపోతే. అలాంటప్పుడు మనం చాలాసార్లు ఎంత వంటలు వచ్చినా బయట తెచ్చుకోవడం బద్దం అనమాట. ఒక్కొక్కసారి తెచ్చేసుకుంటారా, చేయలేను అంటా, అలాంటి తెచ్చుకుంటూ ఉంటారు. ఇది తెచ్చుకున్నప్పుడు ఏంటో బాగా గట్టిగా నవ్వలేనట్టుగా, పిండి చాలా గట్టిగా ఉంది బ్యాటర్. దీనిపైన ఎక్కువ పెట్టేస్తాడు, వరిపిండి ఎక్కువ వేస్తాడో ఏంటో మనకు తెలియదు, నవ్వలేకపోయేవాడు. మనం ఈ తక్కువ కనిపిస్తాయి, పిండి ఎక్కువ కనిపిస్తాయి. మిల్ మేకర్ చాలా తక్కువ వేస్తాడు, పిండి ఎక్కువ ఉంటుంది. అలాకంటే మనం మిల్ మేకర్ ఎక్కువ వేసుకుని బ్యాటర్ తక్కువ వేసుకుంటే బాగుంటుంది కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. మనం చేసుకునే వంట మనకు నచ్చినట్టు చేసుకోవచ్చండి. అండి ఇలా గలగల సౌండ్ రావాలి, లేకపోతే మెత్తగాని లోపల మిల్ మేకర్ మనం హాట్ వాటర్లో వేస్తాం కదా, సౌండ్ చూసారా, అలా సౌండ్ రావాలి. నేను బ్యాటర్ కొంచెం తక్కువ వేసాను. మీకు ఎందుకు తక్కువ వేసి చూపించానంటే పిల్లలు చేసి పెట్టి రెసిపీ కదండి, అందుకు తక్కువ చేసి చూపించాను. శనగపిండి కదా, సోయా ఇది మనకి మంచిదే, మిల్ మేకర్ మంచిదే. అందులో వేసి బ్యాటర్ మనకు శనగపిండి కదా, పిల్లలకి పొట్టొప్పడం అలా ఇలా ఈ క్వాంటిటీ ఇలా ఉండగా తీసేసుకోవాలి. ఇందులోనే మనం కరివేపాకు వేసుకుని లాస్ట్లో, మీకు హోటల్లో బయట మనం తెచ్చుకుంటాం చూడండి, షాపుల్లో తెచ్చుకుంటాం కదా, అలా కావాలి అంటే నేను చెప్పాను కదా, డబల్ క్వాంటిటీ. ఇంకా నాన్ వెజ్ తిన్న వాళ్ళకి, ఈ మన వెజ్ తింటారు కదండి చాలామంది, నాన్ వెజ్ తింటాం, అలాంటి వాళ్ళకి ఏంటంటే హై ప్రోటీన్, బాగా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇందులో. మనం మాంసాహారం ఎంత ఇదిగా ఉంటుందో దాని నుంచే ఉండొచ్చు, చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ఇంకేం చెప్పను నేను, అన్నీ మీకు తెలిసిందే. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎలా ఉందో టేస్ట్ చేసి చూపిస్తాను, ఓకేనా? రెండు మీద దగ్గర క్రిస్పీనెస్ ఏర్పడాలి కదా, చూసారు కదా, చాలా టేస్ట్గా ఉంది. ఇంత బ్యాటర్ చాలండి, కావాలంటే డబుల్ క్వాంటిటీ వేసుకుంది, వాటర్లో ఉన్నట్టే ఉంటుంది. పిల్లలు తినడానికి ఇలా చాలు. చూసారు కదా, చాలా టేస్ట్గా ఉంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది.
తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. ఇంకా మరిన్ని వీడియోస్తో నేను ముందుకు వస్తానండి. బాయ్.